ఈ రోజు గుంటూరు నగరంలోని చౌత్ర వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, కార్పొరేటర్ చిష్టి, డివిజన్ అధ్యక్షులు సలీం, జనసేన నాయకులు దుర్గాప్రసాద్, హెడ్ మాస్టర్ మొహమ్మద్ ఖాసిం, ఎస్ఎంసీ చైర్మన్ దుర్గాబాయి, ఎస్ఎంసీ సెక్రటరీ మల్లేశ్వరరావు తదితర స్కూల్ యాజమాన్యం మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆట పోటీలో గెలిచిన వారికి డిప్యూటీ మేయర్ బహుమతులు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం గారు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొనాలని చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఎంపవర్మెంట్, ఎంగేజ్ మరియు ఎడ్యుకేట్ గురించి ఈ రోజు ఈ యొక్క పేరెంట్స్ అండ్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన పిల్లలు మంచిగా చదువుకోవాలి, మన జీవితంలో సెటిల్ అవ్వాలి అనే ఒక గొప్ప మనసుతో మన లోకేష్ అన్న గారు ఈ యొక్క పేరెంట్స్ అండ్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ చూశారు, ఎలాగైతే ఎన్నో సంక్షేమ పథకాలు మన గవర్నమెంట్ ఇస్తుంది, అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం ముందుకు వెళ్ళాలని, మన పిల్లలు చక్కగా సెటిల్ అవ్వాలని, కేజీ టు పీజీ వరకు ప్రతి ఒక్కటి కూడా మంచిగా చేయాలని లోకేష్ అన్న గారు అడుగులు ముందుకు వేస్తున్నారు. అలాగే సిబిఎస్ఈ సిలబస్ కూడా ప్రవేశపెట్టి మన పిల్లలు చదువుకోవాలని ముందుకు వెళ్తున్నారు. అలాంటి గొప్ప మనసున్న నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ అన్న గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇవన్నీ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ఈ యొక్క పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఒక కాన్సెప్ట్, ఇటు పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వాళ్ళకు ఒక మధ్య ఒక కనెక్షన్ ఏర్పడాలి. అంటే పేరెంట్స్ వచ్చి పిల్లల గురించి వాళ్ళ మంచి చెడు, వాళ్ళ ప్రవర్తన టీచర్స్ కి తెలియజేయాలని, టీచర్స్ కూడా పేరెంట్స్ కి స్కూల్లో ఎలా ఉంటున్నారు, ఎలా చదువుతున్నారు, కాన్సన్ట్రేషన్ గా వింటున్నారా, వాళ్ళ గురించి పేరెంట్స్ కి చెప్పడానికి ఇదొక మంచి వేదికగా, ఇదొక మంచి దొరకలా ఇది ఒక ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు లోకేష్ అన్న గారు. నిజంగా మన పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో ఈ యొక్క మీటింగ్ ద్వారా మనం అందరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మానసికంగా కానివ్వండి, విద్యా వికాసులు కానివ్వండి, ఈ యొక్క కాన్సెప్ట్ మనం ముందుకు వెళ్ళాలి. మీరు చూడొచ్చు, ఇప్పుడున్న జనరేషన్ లో మన పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు. అంటే స్మార్ట్ ఫోన్ లో ఉన్న చిన్న కెమెరా తీస్తున్నారు. ఇలా పిల్లలు వాళ్ళ ఆరోగ్యానికి ఇవ్వట్లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తూ, అంటే పిల్లలకి వాళ్ళకి తెలియదు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. మనం చెప్పాలి, మేము చేస్తుంది తప్పు, ఫోన్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఆ టైంని కూడా ప్రాక్టీస్ మేక్ సక్సెస్ అన్నట్టు పిల్లలు ఎక్కువ చదువుకుంటే వాళ్ళు జీవితంలో సెటిల్ అవుతారు. ఒక కుటుంబం ఆర్థికంగా కావాలంటే, ఒక కుటుంబం మంచిగా ఎదగాలంటే మన పిల్లలు, అంటే మన ఇంట్లో ఒక డాక్టర్ కానివ్వండి, లాయర్ కానివ్వండి, టీచర్, ప్రతి ఒక్క దశలో మేము ముందుకు వెళ్ళాలి. పిల్లలు మీరందరికీ ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, మన గ్రామానికి, మన మండలానికి, మన దేశానికి, మన ప్రపంచానికి పాలించే శక్తి ఏదైనా ఉంటే అది ఒక చదువు వల్లే సాధ్యమవుతుంది. అవునా? ఒక చదువు వల్లే సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రపంచంతో మేము పోటీ పడవచ్చు, దేశం నెంబర్ 1 ప్లేస్ లో ఉండొచ్చు. అలాంటి చదువు మనం అందరం కాన్సన్ట్రేషన్ తో చదవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరందరూ చూశారు, మా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అంటూ ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు తీసుకొచ్చారు. ఐఎస్సీ కానివ్వండి, స్కూల్స్, కాలేజ్, మెడికల్ కాలేజ్, ఇలా అనేకమైన మంచి మంచి కంపెనీలు తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు కూడా చక్కగా చదువుకోవాలి, ప్రపంచంతో పోటీ పడాలి అని ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు విజన్ 2027 అంటూ మళ్ళీ మీ అమ్మాయి కోసం అడుగులు ముందుకు వేస్తున్నారు. కాబట్టి చక్కగా చదువుకుంటారా, చక్కగా సెటిల్ అవుతారా? మరి ముఖ్యంగా మీరందరూ టీచర్స్ ని రెస్పెక్ట్ చేయాలి. అంటే వీ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ అవర్ టీచర్స్ అండ్ పేరెంట్స్. మీరు కూడా టీచర్స్ ని ఒక పేరెంట్స్ లాగా చూడాలి. ఇక్కడ వచ్చినప్పుడు మీరు టీచర్స్ ని పేరెంట్స్ అనుకోవాలి. వాళ్ళు కొట్టినా అరిచినా అది మీ మంచి కోసమే అని మీరందరూ గ్రహించాలి.
చేయాలి. ఓకేనా? అలాగే మీరందరూ చక్కగా చదువుకోవాలని, జీవితాల్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా పేదరికానికి దేర్ ఇస్ నో సొల్యూషన్ అంటారు, కానీ సొల్యూషన్ ఉంది. ఏకైక సొల్యూషన్ అది చదువు. దట్స్ వాట్ విల్ చేంజ్ ది లైఫ్ ఆఫ్ పీపుల్ అని మీరు నిరూపించాలి. మీరు చక్కగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనం ఎప్పుడు పేరెంట్స్ ని గౌరవించాలి. ఎందుకంటే మీరు చూడండి, స్నేహితులైనా ఎవరైనా కష్ట నష్టాల్లో ఉంటారు. దేవుడు కూడా లాభాలు నష్టాలు ఇస్తారు. కానీ పేరెంట్స్ ఎప్పుడు ఏం కోరుకుంటారు? మన సుఖ సంతోషాలు కోరుకుంటారు. మీరు చక్కగా చదువుకోవాలని కోరుకుంటారు. మీరు అలాగే చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.